హెల్త్ బాగోకపోయినా కొంచెం నీరసంగా అనిపించిన తక్షణమే ఎనర్జీ ఇస్తుందని తాగే డ్రింక్ ఓఆర్ఎస్ఎల్. కొన్ని మెడికల్ షాప్స్ అండ్ షాప్స్ లో అమ్మే ఓఆర్ఎస్ఎల్ పేరు ఏదైనా లోపల ఉండే కెమికల్స్ అండ్ షుగర్స్ సేమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీవర్డ్స్. WHO సిఫార్సు మేరకు FSSAI ఓఆర్ఎస్ అనే పేరుకు అనుమతినిచ్చింది. కానీ ఓఆర్ఎస్ అనే లేబుల్ ని కొన్ని రకాల డ్రింక్స్ అండ్ ఫుడ్ కంపెనీస్ మిస్యూజ్ చేస్తున్నాయని FSSAI గుర్తించింది. ఇందుకు గాను ఓఆర్ఎస్ పేరున్న లేబుల్ ను ఎటువంటి ఫుడ్ అండ్ డ్రింక్స్ కంపెనీస్ వినియోగించకూడదని WHO సిఫార్సు చేసింది. దీనంతటికీ ప్రధాన కారణం హైదరాబాద్ కు చెందిన శివరంజని సంతోష్ అనే డాక్టర్ గారి 8 ఏళ్ల అలుపెరగిన పోరాటం. ఇప్పటికీ శివరంజని గారి పోరాటం విజయం సాధించిందని ఆవిడ భావోద్వేగానికి గురయ్యారు. డాక్టర్ శివరంజని గారి పోరాటానికి ప్రధాన కారణం ఓఆర్ఎస్ పేరుతో ప్రజలకి మరియు పేషెంట్స్ కి హాని కలిగిస్తున్నారు. ఓఆర్ఎస్ FSSAI కి విరుద్ధంగా తయారు చేస్తున్నారు. షుగర్ పర్సెంటేజ్ 13.5 గ్రామ్స్ ఉండాలి, కానీ ఇది పరిమితికి మించి 120 గ్రామ్స్ ఉంటుంది. డాక్టర్ సూచించే ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్ మాత్రమే ఉపయోగించాలి. ఓఆర్ఎస్ఎల్ ఇది ఫేక్ డ్రింక్స్. సాధారణంగా ఓఆర్ఎస్ డ్రింక్ లో సోడియం క్లోరైడ్, సోడియం సిట్రేట్, పొటాషియం క్లోరైడ్ లాంటివి ఉండాలి. కానీ దానికి బదులు హై క్వాంటిటీ ఆఫ్ షుగర్ అండ్ సాల్ట్స్ ని ఉపయోగిస్తున్నారు. ఓఆర్ఎస్ఎల్ ఇది ఎనర్జీ డ్రింక్ కాదు, ఇది ప్రాణాలను హరించే డ్రింక్. 8 ఏళ్లుగా ఓఆర్ఎస్ ని బ్యాన్ చేయడానికి పోరాటం చేసిన శివరంజని గారికి నా హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.